ప్రియ స్నేహితులారా, మరొకసారి ఈ యొక్క ట్రూత్ ఇన్ హోప్ తెలుగు కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం కూడా చాలా ప్రత్యేకముగా ఉంటుంది. ఎందుకంటే మన మధ్యలో చాలా ప్రత్యేకమైన అతిథులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే సీనియర్ పాస్టర్ రెవరెండ్ పీటర్ గెరా గారు. పాస్టర్ పీటర్ గెరా గారు, ఈ యొక్క ట్రూత్ ఇన్ హోప్ కార్యక్రమానికి మీకు స్వాగతం. థ్యాంక్ యూ మల్లి గారు, చాలా సంతోషం మీతో కలిసి పోడ్కాస్ట్ లో పాల్గొనే అవకాశాన్ని దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు. చాలా సంతోషం పాస్టర్ గారు. ప్రియ స్నేహితులారా, ఈరోజు మన రెవరెండ్ పాస్టర్ పీటర్ గెరా గారిని పరిచయం చేపియాలి. వీళ్ళకి మొత్తముగా 50 సంవత్సరాల దేవుని సేవలో అనుభవం కలిగిన వాళ్ళు. వీళ్ళు BTH కంప్లీట్ చేసి సదరన్ ఏషియా బైబిల్ కాలేజ్ బెంగళూరులో బ్యాచులర్ ఆఫ్ థియాలజీని కంప్లీట్ చేసి 1976లో బళ్ళారికి వచ్చి వాళ్ళు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చిని ప్రారంభించారు. అదే రీతిగా బ్రాంచ్ చర్చిలు కూడా ప్రారంభించారు. వీళ్ళు 12 సంవత్సరాలు బళ్ళారిలో సీనియర్ పాస్టర్గా, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చ్ పాస్టర్గా సేవ చేసిన తరువాత హైదరాబాద్, ఆంధ్రాకు వెళ్ళి అక్కడ ఆంధ్ర అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ ఆర్గనైజేషన్కి సూపరింటెండెంట్గా వాళ్ళు పనిచేసి ఉన్నారు 20 సంవత్సరాలు. అది అయిన తర్వాత ఇంతవరకు కూడా వాళ్ళు అనేక బైబిల్ స్కూల్లో వాళ్ళు టీచ్ చేస్తూ ఇంకా సేవలో వాళ్ళు ముందుకు పోతున్నారు. డియర్ పాస్టర్ గారు, మీరు ఇప్పుడు హైదరాబాద్లో, ఆంధ్రాలో ఉన్నారు. సో మీరు ఎలాగ దేవుని సేవ చేస్తూ లేకుంటే బైబిల్ స్కూల్లో టీచ్ చేస్తూ మీరు దేవుని సేవలో గడుస్తున్నారు, మాకు మీరు చెప్తారా? నేను హైదరాబాద్లో ఉంటాను, మియాపూర్ అనే ప్రాంతంలో. డాక్టర్ పాల్ విశ్వనాథ్ గారు 50 బైబిల్ స్కూల్స్ తెలంగాణలో, ఆంధ్రాలో ప్రారంభించారు. వాటిలో బోధించడానికి నన్ను పంపుతూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళ బైబిల్ స్కూల్స్లో వాక్య పరిచర్య చేసే అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. రెండవది, నేను కూడా 2 బైబిల్ స్కూల్స్ స్థాపించాను. తెనాలి అనే పట్టణంలో, బాపట్ల అనే పట్టణంలో 2 బైబిల్ స్కూల్స్ స్థాపించి వాటిని కూడా నడిపిస్తూ ఉన్నాను. ఈ విధంగా బైబిల్ టీచింగ్ పరిచర్యలో కొనసాగిస్తూ ఉన్నాను. దేవుడు ఆ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు. చాలా సంతోషం పాస్టర్ గారు, ఇది చాలా మాకు ఎంకరేజ్మెంట్ కూడా. ప్రియ స్నేహితులారా, ఇంకొక విషయం నేను చెప్పాలి. ఏమంటే పాస్టర్ పీటర్ గారికి ఇప్పుడు 83 ఇయర్స్. ఇంకొకటి ఏమంటే రేపు జూలై 23 వచ్చి పాస్టర్ పీటర్ గారిది పుట్టినరోజు. సో పాస్టర్ గారు, మాకి చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క 83 బర్త్డే చేసుకుంటూ రేపు ఈ రోజు మీరు ఈ పోడ్కాస్ట్లో వచ్చి దేవుని వాక్యాన్ని మాకి బోధించేది మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం కెనడాలో మా కుమారుడు చైతన్య గారి కుటుంబంతో ఉన్నాను. ఇక్కడ ఒక విషయాన్ని కూడా చెప్పాలి. అదేంటంటే, నేను ఒక్కడే పరిచర్య చేయలే. నా భార్య సలోమి గారు పరిచర్యలో చాలా యాక్టివ్గా ఉంటారు. విశ్వాసంలో బాగా బలంగా ఉంటారు. ప్రార్థనా జీవితం చాలా గొప్పది. సువార్త పరిచర్యలో బాగా వాడబడిన వ్యక్తి. ఆ విధంగా దేవుడు తనని నా జీవితంలో ఒక వరంగా అనుగ్రహించి మా ఇద్దరి జీవితాల ద్వారా పరిచర్యను కొనసాగించడానికి దేవుడు కృప చూపాడు. అందుకని ఆమెను జ్ఞాపకం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమని తలస్తూ ఆ విషయాన్ని కూడా మీ ముందు పెట్టాను. ఈ పోడ్కాస్ట్ తెలుగులో ప్రారంభించడం నాకెంతో ఆనందం కలిగించింది. తెలుగు మాట్లాడే ప్రజలకు ఇటువంటి బైబిల్ ఆధారిత బోధనలు ఎంతో అవసరం. ఈ పోడ్కాస్ట్లో మీతో కలిసి పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ చర్చను మన మాతృభాష అయిన తెలుగులో చేయడం మరింకా సంతోషంగా ఉన్నది. చాలా సంతోషం పాస్టర్ గారు, మీరు ఈ యొక్క సమయాన్ని ఇచ్చి మా మధ్యలో తెలుగులో మాట్లాడుతున్నప్పుడు మాకి చాలా సంతోషంగా ఉంది.
నేను ఈ పొద్దు పాస్టర్ ఈ యొక్క చర్చ వైపు పోయేదానికి చూస్తున్నాను. ఏమంటే కొంతమంది విశ్వాసులు నన్ను రాసి అడిగినారు కూడా. క్రీస్తు నమ్మకంలో 5 సంవత్సరాల నుంచి లేకుంటే 20, 30 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకుని ఉన్న క్రైస్తవులు కొంతమంది ఆ విశ్వాసులు ఇలా అంటున్నారు. ఏమంటే అపోస్తులుడైన పౌలు కానీ లేకపోతే పేతురు కానీ ఈ యొక్క సంఘముగా ఎత్తబడుట గురించి 1900 సంవత్సరాల కిందే వాళ్ళు మాట్లాడినారు. అయితే ఇంతవరకు ఏమి జరగలేదు. కాబట్టి ఈ యొక్క సంఘముగా ఎత్తబడే గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. లేదా దానిని చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అని వాళ్ళు కొంతమంది క్రైస్తవులు అంటే 30 సంవత్సరాలుగా క్రీస్తులో ఉన్న క్రైస్తవులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ గురించి మీ యొక్క సమాధానం ఏమిటి? పరిశుద్ధుడైన పౌలు దెస్సలోనిక పత్రికలో రెండవ రాకడను గురించి చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు అనే విషయాన్ని ప్రస్తావించాడు. ప్రైజ్ గాడ్. కొందరు ఈ విషయంలో సందేహాలు కనబరిచినా వారి సందేహాలు అలాగే ఉంటాయి. ఆయన వచ్చేస్తాడు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో పెంతెకోస్తు దినాన పేతురు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు ఇది ప్రవక్త అయిన యోవేలు ద్వారా చెప్పబడిన ప్రవచనము నెరవేర్పు అని చెప్పాడు. ఆ ప్రవచనములో దేవుడు ఎలాగో మాట్లాడారు. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. దీనిని బట్టి పెంతెకోస్తు దినాన నూతన నిబంధన సంఘ యుగం ప్రారంభమైందని మనం అర్థం చేసుకోవచ్చు. అదే సంఘం యొక్క ప్రారంభ బిందువు. అదేవిధంగా చర్చికి కూడా ఒక ముగింపు బిందువు ఉంది. ఆ ముగింపు సంఘం ఎత్తబడుట ర్యాప్చర్ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ యుగం ముగింపు దశకు చాలా దగ్గరగా వచ్చాం. కాబట్టి ఏ క్రైస్తవుడు 2000 సంవత్సరాలుగా ర్యాప్చర్ గురించి చెబుతున్నారు, ఎప్పటి వరకు జరగలేదు, కాబట్టి ఇంకా ఆలస్యం కావచ్చు అని అనకూడదు. అలాంటి ఆలోచన బైబిలుకు అనుగుణమైనది కాదు. ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం పాస్టర్. పాస్టర్ గారు ఇంకొక ప్రశ్న ఏమంటే ఈ యొక్క రోజుల్లో ఈ యొక్క మద్యపాన అలవాటుకు లేకపోతే పొగాకు నమలడకు కొంతమంది అలవాటై ఉన్నారు. దాన్ని గురించి కొన్ని ప్రేక్షకులు ఈ యొక్క ప్రశ్నాన్ని నన్ను అడిగినారు. దాన్ని బట్టి నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. మద్యపాన అలవాటు లేదా మద్యం సేవించడం బైబిల్ ప్రకారము సరైనది కాదు. లేదా పొగాకు నమలడం ఆరోగ్యానికి హానికరం అనే విషయం గురించి చాలా మంది ప్రేక్షకులు తరచుగా ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి మీ పాస్టల్ అనుభవం దాని ద్వారా లేకపోతే నాయకత్వం దృష్టికోణం నుండి చూస్తే ఇలాంటి విశ్వాసులకు మీరు ఎలాంటి వివరణను దేవుని వాక్యము ద్వారా ఇస్తారు? ఒక క్రైస్తవుడు, విశ్వాసి లేదా నాయకుడు బైబిల్ ప్రకారం మద్యం సేవించడం చేయవచ్చు అని భావించి మద్యం సేవించాలనుకుంటే ఆ నాయకుడు బహిరంగంగా ఇలా ప్రకటించాలి: నా ఆరోగ్య ప్రయోజనం కోసం నేను మద్యం సేవిస్తున్నాను. అలాగే మరి యొక్క ఉదాహరణగా ఒక క్రైస్తవుడు మద్యం సేవిస్తున్నట్లయితే తన సొంత పిల్లల ముందు కూడా అదే విధంగా బహిరంగంగా మద్యం సేవించగలగాలి. కానీ ఒక నాయకుడు మద్యం సేవించే విషయాన్ని బహిరంగ ప్రకటించలేకపోతే లేదా తన సొంత పిల్లల ముందు మద్యం సేవించడానికి సంకోచిస్తే అది స్పష్టమైన సూచన. అలాంటి నాయకుడు మద్యం సేవించడం మానుకోవాలి అంతే. వైద్యపరంగా కూడా డాక్టర్లు మద్యం చేయించడం, పొగాకు ఉపయోగించడం ఆపమని సూచిస్తారు. ఎందుకంటే అవి అనేక రోగ సమస్యలకు కారణమవుతాయి. కాబట్టి వాటిని విడిచిపెట్టాలి. ఒక క్రైస్తవ నాయకుడు మద్యం సేవిస్తూ ఉంటే అలాంటి నాయకుడు దేవుని వాక్యాన్ని బోధించే విషయంలో అవకాశం ఇవ్వకూడదు.
ఎందుకంటే ఆ నాయకుడు మద్యం ప్రభావం వలన నడిపించబడుతున్నాడు, పరిశుద్ధాత్మ ప్రభావం వలన కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, మరియు మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము గలదు, అయితే ఆత్మపూర్ణులైనడు. ఇదే మాట ఇంగ్లీష్లో, డు నాట్ బి డ్రింక్ విత్ వైన్ ఇన్ విచ్ డిస్పిసేషన్ బట్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్. కాబట్టి ప్రతి విశ్వాసి, ముఖ్యంగా దేవుని సేవలో ఉన్న నాయకులు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ తమ జీవితంలో దేవునికి మహిమ కలిగించే విధంగా జీవించాలి. ప్రైజ్ గాడ్. చాలా సంతోషం పాస్టర్ గారు, మీరు చాలా క్లియర్గా చెప్పినారు. ఏమంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని యొక్క ఆత్మ నుంచి మేము నింపబడాలి, కానీ వేరే యొక్క అలవాట్లతో కాదని మీరు చెప్పి ఉన్నారు. చాలా సంతోషము పాస్టర్ గారు. ఇప్పుడు కొనాకి మీ యొక్క ఆలోచనలు కానీ, లేకపోతే మీరు ఈ యొక్క ట్రూత్ ఇన్ హోప్ ప్రోగ్రామ్ని చూసే వాళ్ళకి మీ యొక్క సలహాలు ఏమైనా ఇస్తారా? నా ప్రియమైన ప్రేక్షకులకు నా సందేశం ఏమిటంటే, దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండండి. దేవుని పట్ల మీ మొదటి ప్రేమను ఎప్పుడూ కోల్పోకూడదు. సంఘం ఎత్తబడుటకు సిద్ధంగా ఉండండి. ర్యాప్చరు ఏ క్షణమైనా జరగవచ్చు. ఎందుకంటే బైబిల్లో చెప్పబడిన అనేక విషయాలు నెరవేరుచూ ఉన్నాయి. మల్లి గారు, మీకు నా సలహా ఏమిటి అంటే, ఈ పోడ్కాస్ట్ తెలుగులో చేస్తూ ఉండండి. తద్వారా అనేక విషయాలు చాలామంది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది, ప్రభు రాకడ కొరకు సిద్ధపడడానికి మనం సహాయం చేసిన వారం, సహకరించిన వారం అవుతాం. అలాగున ఈ పరిచర్యను అనేకులకు దీవెనకరంగా, మీ సహవాసానికి ఆశీర్వదకరంగా ఉండాలి అని నా ప్రార్థన. దేవుడు దీవించునుగాక. చాలా సంతోషం పాస్టర్ గారు. తప్పకుండా నేను ఈ యొక్క తెలుగు పోడ్కాస్ట్ని కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే మేము ఇప్పుడు అంత్యకాలంలో ఉన్నాము. మీరు చెప్పినట్ల సమయము దగ్గరంగా ఉంది. సమయం వచ్చినప్పుడు మేమందరూ కూడా, ఎవ్వరు కూడా, ఒక్కరు కూడా ఈ యొక్క ప్రపంచంలో ఉండకూడదు. యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా సంఘముగా ఎత్తబడాలి అనేదే నా యొక్క ప్రార్థన. నేను కూడా ఈ యొక్క పోడ్కాస్ట్ని నేను కంటిన్యూ చేస్తాను పాస్టర్ గారు. అదే రీతిగా ప్రియ స్నేహితులారా, మీరు ఈరోజు ఈ యొక్క సమయాన్ని ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చూసినందుకు చాలా సంతోషము. మళ్ళా మీరు ఈ యొక్క కార్యక్రమానికి ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే నేను చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మీకు తెలియబడుతుంది. ప్రియ స్నేహితులారా, ఇంకా వచ్చే రోజుల్లో కూడా నేను చాలా మంది అతిథులతో, పాస్టర్లతో, గెస్ట్తో మీ దగ్గరకు నేను వచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. ఇంకొకసారి రెవరెండ్ పాస్టర్ పీటర్ గారు, మీకు మా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు వందనాలు. చాలా సంతోషం పాస్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.